7-9 తరగతులకు నోటిఫికేషన్ విడుదల. హుకుంపేట ఏకలవ్య ప్రిన్సిపల్ సంతోష్ ఉజ్వల్ వెల్లడి. పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా 2025 విద్యా సంవత్సరం ఈఎంఆర్ఎస్ ఏకలవ్య హుకుంపేట పాడేరు 7వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతూ నిమిత్తం ఖాళీల కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని హుకుంపేట ఈఎంఆర్ఎస్ ఏకలవ్య ప్రిన్సిపల్ సంతోష్ ఉజ్వల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుకుంపేట పాడేరుకు సంబంధించిన బాలురు బాలికల విద్యా నిమిత్తం ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. హుకుంపేట బాలురు 7వ తరగతి 1, 8వ తరగతి 4, 9వ తరగతి 1 ఖాళీలు కలదు. అలాగే పాడేరు ఎంఆర్ఎస్ ఏకలవ్య సంబంధించి 7వ తరగతి బాలికలు 1, 9వ తరగతి బాలురు 3 ఖాళీలు కలవని ఆయన పేర్కొన్నారు. అలాగే పైన తెలిపిన తరగతుల నిమిత్తం రిటర్న్ టెస్ట్ మే 11, 2025 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఏకలవ్య పాడేరు హుకుంపేట స్కూల్లో నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ టెస్ట్కు అర్హత పొందిన విద్యార్థులు పూర్తి చేసిన అప్లికేషన్ ఈ నెల 10వ తారీఖు లోపు సంబంధిత పాడేరు హుకుంపేట ఎంఆర్ఎఫ్ ఏకలవ్య ఆఫీసులో సమర్పించవలసిందిగా ఆయన కోరారు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాడేరు ఈరోజు జీమడుగుల బంధు జరుగుతూ ఉంది. ఈ బంధు సంపూర్ణంగా జరుగుతూ ఉంది. ఈ బంధు ఒక ముఖ్య ఉద్దేశం ఈ గిరిజన ప్రాంతంలో ఎస్పెషల్లీ ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి, ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పేసి గతంలో అరికివేలి సభలో ఆదివాసీ దినోత్సవం రోజున ఆగస్టు 9 రోజున లేదు మొన్న 7వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ జీవో నెంబర్ 3 ప్రత్యేకమైనటువంటి జీవో ప్రత్యామ్నాయమైనటువంటి జీవో తీసుకొస్తానని చెప్పేటువంటి ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్లతో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంతో జీవో నెంబర్ 3 స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్ అన్ని వర్గాల వారు సహకరిస్తున్నారు. సంపూర్ణంగా విజయవంతం అవుతోంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 100% ఉద్యోగ నియామక చట్టం చేసి ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ వెంటనే నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఉద్యమానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మేము ఆదివాసులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఆదివాసీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసుల ఐక్యత.